ఓట్లు వేస్తా ఉంది. ఇంతకుముందు గతంలో ఇచ్చే డబ్బులలో కూడా వాళ్ళు 10% 15% ప్రైవేట్ సంస్థలు తీసుకుంటారు. అలా కాకుండా ₹1 ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి ప్రజలకు ఏం సార్ సమాన పనికి సమాన వేతనం అని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. జగన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పుడు అక్కడ రెగ్యులర్ ఉద్యోగ పరిస్థితిలో పడి కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ లేకపోతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కానీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఇచ్చిన ఎన్నికల ఇస్తున్నారు కదా సార్. అదే సార్ మీకు అర్థం కాని ఏంటంటే 12,000 ఇస్తా ఉంటే గత ప్రభుత్వాలు 9,000 వంచితే దాన్ని కూడా మీరు ఒప్పుకోవాలి కదా. రెగ్యులర్ ఉద్యోగం ఇచ్చేదంతా ఇప్పుడు మీరు 21,000 ఇస్తాము అని చెప్పుంటే గొడవే లేదు. కానీ మీరు సమాన పనికి సమాన వేతనం అంటే కనుక ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ కి దాదాపు 45,000 50,000 ఇస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు అంత అడగట్లేదు, 26,000 అడుగుతున్నారు. అది తేడా సార్. దానికి సంబంధించింది ప్రభుత్వం ఏదో జగన్ ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే దాని మీద చాలా సమస్యలు ఉంటాయి. దాని మీద అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దాని మీద ఇస్తారు సార్. వేతనాలు ఇవ్వాలంటే మీరు ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే ఒక ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు వాళ్ళతో చర్చలు, ఇదివరకు అంతా మీడియా కవరేజ్ అంతా వీళ్ళతో మాటలు వాళ్ళతో చర్చలు ఉపసంఘం ఇదంతా ఉండేది. ఇప్పుడు మీ 4 రకాలైనటువంటిది. ఇటు వాలంటీర్లది మరి సమ్మె జరుగుతుందో లేదో తెలియదు, జరుగుతుందో జ్యోతిలో వస్తుంది, సాక్షిలో లేదని వస్తుంది. సరే అంగన్వాడీలు ఆశా వర్కర్లది అయితే జరుగుతుంది. మొన్న మీరు వేసినటువంటి సబ్ కమిటీ 2 సార్లు ఏమో మీటింగ్ అయింది. నిన్న తర్వాత ఈ శాలరీస్ గురించి చెప్పింది. అట్లాగే ఈ శానిటరీ వర్కర్లది చర్చ జరుగుతుందో కూడా లేదో కూడా తెలియదు. మంత్రులు ఉన్నారు, చర్చించడము దానికి ఏదో పరిష్కారం అన్నటువంటిది ఒక హడావిడన్నా నడవాలి కదా. ఏం కనబడట్లేదు ప్రజలకి, అది సమస్య. ప్రజలకు కనబడాల్సింది ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే చర్యలు ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇంకా ఇంకోటి ఆశా వర్కర్ల గురించి చెప్తాను సార్. గతంలో 3,000 ఇచ్చేవాళ్ళు 10,000 రూపాయలు చేసింది సార్ ఈ ప్రభుత్వము. పెంచిన దాన్ని మాత్రం ఎవరు మాట్లాడడం లేదు. గత ప్రభుత్వాలు ఏమి చెప్పారు కదా, రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఆశా మీరు చెప్పింది 10,000 రూపాయలు జీతం ఇస్తుంది. ఒకేసారి పెంచేసిన తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకేంటని ఎదుగుతున్నారు అంతే సార్. వెతుకుతా ఉంటారు సార్, వాళ్ళకి ఆశలు ఉంటాయి. ఆశా వర్కర్లకు ఆశ లేకపోతే అట్లా పేర్లోనే ఉంది కదా ఆశ. తప్పేం లేదు, ఆశలు మీరు అదే శుభ్రంగా ఏడాదికి 1,000 రూపాయలు చొప్పున పెంచితే సరిపోయి ఉండేది. ఇదివరకు 3,000కు మాత్రం ఎట్ట బతుకుతారండి. కాకపోతే అది ఒక ఈ వాలంటరీ సిస్టమ్ దగ్గర ఇంటి దగ్గర ఉన్నట్టు ఇప్పుడు వాలంటీర్కి 5,000తో బతుకుతారా నా లెక్కనైతే. కాకపోతే ఏంటంటే అదొక చెప్పడం జరిగింది సార్. వాలంటీర్ అంటే ఉద్యోగం కాదు, వాలంటీర్ అంటే ఒక సేవా కార్యక్రమం ద్వారా చేయమని చెప్పారు. ఉద్యోగం ఎక్కడ చెప్పారు అంటే ఒక్క మాట చెప్పండి సూటిగా, ఇవన్నీ రేపు పొద్దున ప్రభుత్వానికి ఇబ్బంది లేదా దెబ్బతీస్తాయని మీకు అనిపించట్లేదా సార్? ఒక్కటే సార్, మేము పరిష్కరించుకుంటే కదా పరిష్కరిస్తామని చెప్తున్నాము. వాళ్ళకి సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తాం. వాళ్ళకి సంబంధించిన ప్రతి అంశం పట్ల మానవ